జుట్టు ఊడుతుందా? మీరు ఏ టెస్టులు చేయించుకోవాలి? సో, దీనికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఫస్ట్ డాక్టర్‌కి కన్సల్టెంట్ అవ్వాలి. హెయిర్‌కి సంబంధించిన నిపుణులు, డెర్మటాలజిస్ట్, హెయిర్, స్కిన్ అండ్ నెయిల్స్‌కి చూస్తారు. సో, ఏదైనా హెయిర్ సమస్య ఉంటే ఫస్ట్ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. సో, డాక్టర్ ఎగ్జామిన్ చేసి లైక్ ట్రైకోస్కోప్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా మిమ్మల్ని హెయిర్ అనేది ఎలా ఉంది, స్కాల్ప్ ఎలా ఉంది, హెయిర్ విల్లస్ హెయిర్స్ ఉన్నాయా, లేదంటే ఫాలింగ్ హెయిర్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే స్కాల్ప్ ఎలా ఉంది, ఏమైనా డాండ్రఫ్ ఉంటుందా, సో హెయిర్ ఫాల్కి కారణాలు ఏంటి అనేది ఆ ట్రైకోస్కోప్లో ఎగ్జామిన్ చేసి, సో మీకు మెయిన్గా వాట్ కైండ్ ఆఫ్ హెయిర్ ఫాల్, అది జస్ట్ స్ట్రెస్ వల్ల, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందా అనేది నిర్ధారించుకోవడం, కొన్ని టెస్ట్ చేయించుకోవడం, లైక్ ఐరన్ ఏమైనా డెఫిషియన్సీ ఏమైనా ఉందా అంటే హిమోగ్లోబిన్ చెక్ చేయడం, థైరాయిడ్ ఏమైనా ఉండడం, థైరాయిడ్ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ వస్తుంది. సో థైరాయిడ్ చెక్ చేయించుకోవాలి. వైటమిన్ B12 డెఫిషియన్సీస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ వస్తుంది. సో ఇవి టెస్టులు చేసి, సో దేనివల్ల వస్తుంది హెయిర్ ఫాల్, అది జస్ట్ నార్మల్ హెయిర్ ఫాలా, యాండ్రోజెనెటిక్ అలోపేషియానా, అంటే వంశపారంపర్యంగా ఏమైనా హెయిర్ ఫాల్ అనేది వస్తుందా, దాన్ని కూడా నిర్ధారించుకొని, సమ్టైమ్స్ ఒక్కోసారి కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే స్ట్రెస్ వల్ల ఆర్ ఫీవర్, టైఫాయిడ్ ఇలాంటి ఏమైనా ఒక అక్యూట్ ఇల్నెస్ లాంటివి వచ్చిన తర్వాత అక్యూట్గా ఎక్కువ హెయిర్ ఫాల్, అంటే 50 to 100 కంటే హెయిర్స్ ఒకేసారి ఫాల్ అవ్వడం రోజుకి, సో అలాంటి నోటీస్ చేసినప్పుడు ఇలాంటి టిలోజన్ ఎఫ్లూవియంది కూడా మీరు నోటీస్ చేసి, సో డాక్టర్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు. అది ఫాలో అవ్వడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోయి హెయిర్ అనేది కొత్తగా వచ్చి మళ్ళీ ఒక వాల్యూమ్ బిల్డప్ అవుతుంది.